రఘువరన్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది? చాలా బాగుండదు. రఘువరన్తో అయితే అసలు నేను అరే ఆయన ఫ్యామిలీలోకి మేము వెళ్ళాము అని చెప్పేసి అనుకోండి. మా ఫ్యామిలీలోకి ఆయన వచ్చాడు నేను అనుకోలేదు సార్. ఆయన ఫ్యామిలీలోకి మమ్మల్ని పంపించాడు ఆ దేవుడు. ఇది ఇది అదృష్టమే అని చెప్పేసి అనుకున్నా. ఒకసారి అంటే நீ எங்கிட்டு வரல, நாங்கள் எல்லாரும் உங்ககிட்ட தான் வந்துட்டா, நீங்க தான் என் கடவுள், என் வீட்டுக்கு கடவுள் தான். సచ్ ఎ గ్రేట్ అడ్మిరేషన్, వండర్ఫుల్. అది చెప్పాను. చెప్తే ఆయన ఏం చెప్పాలో తెలియక டேய் என்னடா என்ன அப்படியே சொல்லிட்ட అని చెప్పారు. తర్వాత అట్లాగా అది అయిందనుకోండి. ఒక టైంలో అయితే ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు అయితే డైలీ నాకే ఫోన్ చేసేవాడు. ఒక టైంలో అయితే నన్ను తిట్టాడు కూడా. నువ్వేనా రజనీకాంత్ ఎన్నడా ఎం పిన్నాడు సుత్తిటే పని నా వెనకే తిరుగుతున్నావు, என்னாச்சு உனக்கு, போடா போ ஆமாம் நான் ரஜினிகாந்த் தான், என் தங்கச்சி அண்ணதான், உங்களை நல்லா பார்க்கறதுக்கு எனக்கு உரிமை இருக்கு, அது என் கனவை, நீங்கள் வேண்டான்னு சொன்னால் கூட நான் இங்கே தான் இருப்பேன், వద్దన్నా కూడా నేను ఇక్కడే ఉంటాను. రే என்னை பற்றி உனக்கு என்னடா தெரியும், ஒன்றும் தெரியாదన్నా, ఏమీ తెలియదన్నా, చెప్తే వింటానన్నా అని అంటే కామెడీ చేయక పో అరే. ఇలా ఆయన తలుచుకుంటుంటే మీ కళ్ళల్లో తడి కనిపిస్తుంది నాకు. అంత ఇష్టం అనమాట మీకు. నిజంగా బ్యాడ్ లక్ అండి, నిజంగా బ్యాడ్ లక్. సచ్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్. అండి నాకు ఒక చిన్న డౌట్, అంటే నేను రాసిన స్క్రిప్ట్స్లో మీరు క్యారెక్టర్స్ చేశారు, చాలా చూశాను. మీ టాలెంట్ నాకు తెలుసు. అయితే దాసరి గారు లాంటి ఒక స్టాల్వర్ట్ చేతిలో పరిచయమైన మీరు చిరంజీవి గారికి అప్పట్లోనే తమ్ముడుగా నటించి, ఇప్పుడు సంక్రాంతికి వచ్చాం బుల్లిరాజు క్యారెక్టర్ ఎలాగైతే హైలైట్ అయిందో అలాగా మగమహారాజు సినిమాలో మీరు హైలైట్ అయ్యారు. చిరంజీవి గారి తర్వాత ఆ సినిమాలో చెప్పుకుంది మీ గురించి, నా గురించి, ముఖ్యంగా నాలాంటి కుర్రాళ్ళు అప్పుడు. అయితే అంత ఇదిగా వచ్చిన మీరు ఎందుకు ఒక సేలబిలిటీ ఉన్న స్టార్గా పెద్ద దీనిగా ఎందుకు రాలేకపోయారంటారు? అరే నేను ఎంత కష్టపడినా కూడా నాకు రాలేదే, వాళ్ళు సరిగ్గా నన్ను ఎంకరేజ్ చేయలేదు, బ్యాక్గ్రౌండ్ లేదనో లేకపోతే ఏదను, అదన్నీ పక్కన పెట్టినా కూడా మన తాలూకా ఎక్కడో ఒక దగ్గర బ్యాక్ స్టెప్ వేసింది అయి ఉంటుంది. అది ఏంటనేది మనం చూసుకునే లోపనే టైం చాలా గడిచిపోవడం. అది వేయడం కూడా ఏంటంటే, నేను 1987లోను పీక్లో ఉన్నాను, సినిమాలన్నీ పీక్లో ఉన్నాను. తర్వాత అన్నీ చేస్తూ ఉంటే ఏది కార్తీక్తోనూ సినిమా తీశానండి, ప్రొడ్యూస్ చేశాను. అది దానివల్ల దెబ్బతిన్నా, బాగా డబ్బులు పోయినాయి. అన్నీ చేసిన తర్వాత దాన్ని రికవరీ చేసుకోవడానికి నాకు మళ్ళీ ఒక 10 years పట్టింది. 10 years లోపుని ఏంటంటే, నేను సర్వైవల్ అవ్వడానికి నా ఫ్యామిలీని కానీ ఒకరి మీద ఆధారపడకుండా ఉండకుండా మనం బ్రతకడానికి, మన జీవనం సాగించడానికి అనేది టీవీ అనేది నాకు అప్పుడు వచ్చిందనమాట. టీవీ హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో టీవీలు రావడం, తర్వాత చిన్న అన్నీ చేయడం. అట్లాగే మీరు పరిచయం అవ్వడం కూడా అక్కడే సార్. మిమ్మల్ని చూసి చాలా భయపడేవాడిని అసలు. అంటే రచయిత దగ్గర మేము ఎప్పుడూ కూడా ఎక్కడైనా కూడా సినిమాల్లో కూడా రచయిత అంటే దేవుడితో సమానం మాకండి. అంటే ఎవరికైనా బ్రహ్మ తర్వాత రచయితలు వాళ్ళు బ్రహ్మలండి. తలరాతను రాసేది వాళ్ళే అయితే మన విధిరాతను రాసేది రచయితలండి. థ్యాంక్ యూ. నటులు విధిరాతనే. ఆ రచయితలు ఎప్పుడు కూడా మేము నమస్కారం పెట్టడం, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకోవడం, దగ్గరికి వెళ్ళి అలాగే రచయితలు అంటే భయం, భక్తి, బాధ్యత వాళ్ళ ముందు
ఏం చెప్తే అది చేయాలని చెప్పేసి అది అలవాటు పడిపోయింది. ఏ రచయిత అయినా కూడా, చిన్న రచయిత అయినా కూడా, పెద్ద రచయిత అలా మిమ్మల్ని చూడగానే ఫస్ట్ అప్పుడు భయం వేసింది. సార్ బాగా రాస్తారు, చదివి విన్నాను, అమ్మో ఇంత రచనా శైలిలో మనం ఇంత ఏం మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం తెలియదే అని అలా అనుకున్నాను. కానీ ప్రొడ్యూసర్ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అప్పుడు మళ్ళీ టీవీ సీరియల్ చేసేటప్పుడు మీతో చెయ్యాలి అని చెప్పేసి ఒక ఎందుకో ఎక్కడో సార్ తాలూకా రచన బాగుంది, చాలా కొలికల్గా ఉంటుంది మీదంతా, మీ స్టైల్ ఆఫ్ మాటలన్నీ చాలా కలుకలుగా అంటే మనసుకు అతుక్కుపోతాయండి. మనం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే ఉంటాయి. అందులో కూడా ఆ దైవత్వానికి సంబంధించింది లేకపోతే ఒక ఫిలాసఫీ అనేది కనబడతా ఉంటుంది సార్. అది ఎక్కడో నాకు టచ్ అయింది. అలాగే సంక్రాంతి కానుకని మీతో చేయాలనుకున్నప్పుడు కూడా మీతో మాట్లాడితే మీరు దానికి రాశారు, అందులో మీరు కూడా యాక్ట్ చేశారు, మనం చేసాం. చాలా మంచి ఎపిసోడ్ అండి. అందులోనే జాన్ కూడా మనం కెమెరామెన్ గా అందులో పరిచయం చేసాం, మీరు వాళ్ళ తమ్ముడు. ఇలాగ జర్నీ మీరు ఎప్పుడు రాసిన ఏది రాసినా సార్ రాశారు, ఇది బాగుంటుంది అని చాలా ఇదిగా ఉండదు. కానీ కొన్ని ఏంటంటే నా దగ్గర ఉంది అదొకటి బ్యాడ్. ఒకసారి వెళ్ళిన తర్వాత రెండోసారి కొంచెం దూరం పెరిగిపోతూ ఉంటుంది, ఏమిటో తెలియదు. అది వెనక అలా జరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ వెళ్దాం. అది పిఆర్ అనేది కొంచెం నాకు వీక్. ఆ వీక్ అవ్వడం వలన నేను చాలా వాటికి కోల్పోయానండి. ఆ కోల్పోవడం వలన నిజంగా వెనక్కి వెళ్ళిపోయాను. టీవీ సీరియల్స్కి వెళ్ళడం సార్ ఒక స్టెప్ దిగిన తర్వాత ఇంకో స్టెప్ దిగిన తర్వాత ఆ స్టెప్పులు మళ్ళీ ఎక్కాలి అని అనుకుంటే 30-40 స్టెప్పులు ఎక్కితే కానీ అక్కడికి వెళ్ళలేను సార్. ఎగ్జాక్ట్లీ. అలాగే సినిమా ఇండస్ట్రీలో నేను వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ దాని టార్గెట్కి ఇప్పటికీ ఇంకా చేరలేదు. ఆ టార్గెట్ని వెళ్తాను, ఏదో ఒకటిలాగా వెళ్ళడానికి మళ్ళీ అది మనం ఇలాగే ఇక్కడ మీకు నాకు ఒక సారూప్యం ఉంది. నేను స్క్రాచ్ లెవెల్కి 3 సార్లు పడ్డానండి. పై స్థాయిలో ఉన్నవాడిని ఆర్థికంగానే పట్మని పడ్డం, మళ్ళీ లేవడం 3 సార్లు జరిగింది. నాకన్నా ఎక్కువ సార్లు పడ్డారు, అంతకన్నా ఎక్కువ సార్లు లేచారు మీరు. పడ్డాను. నాకు తెలిసి మీరు కృష్ణ గారితో కూడా సినిమా తీశానండి, సోల్జర్. చిన్న విషయం కాదు. బయలుదేరింది ఎక్కడ, ప్రారంభం ఎక్కడ జరిగింది, ఎక్కడికి రీచ్ అయ్యారు, ఏం చేశారు. కార్తీక్ ఆయనతో సినిమా తీయడం చిన్న విషయం కాదు, కృష్ణ గారితో సినిమా తీయడం చిన్న విషయం కాదు. ఇన్ని చేసి తప్పని పడి మళ్ళీ అక్కడ ఆగలా, ఇదే హెల్త్తో ఇదే పర్సనాలిటీతో మళ్ళీ అదే ఫైర్తో లేచి నిలబడ్డారు. అందుకే నేను ఇంట్రొడక్షన్లో మీకు ఇది రాసింది పర్టికులర్. సచ్ ఏ గ్రేట్ థింగ్. అది చాలా అద్భుతం అండి. ఇప్పుడు ఫైనల్గా నాకు ఒక డౌట్ అండి. మీ దృష్టిలో మీరు, బయట వాళ్ళని వదిలేసేయండి, మీ దృష్టిలో మీరు లైఫ్లో సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? సక్సెస్కి ఫెయిల్కి మధ్యలో ఉన్నాను సార్. రెండిటి మధ్యలో ఉన్నాను. బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా ఫెయిల్ అనేది ఉండదండి. లేదు, ఫెయిల్ అనేది దాటిపోయింది. ఐఎమ్ 67. ఇంకా ఫెయిల్ ఏంటండి? 67. దండమండి బాబు. నాకు మనవడు ఉన్నాడు, నా కొడుకు జాబు, తర్వాత తను 2 సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈటీవీలోను తులసి అనే సీరియల్లో హీరోగా చేస్తున్నాడు. నా మనవడు 3.5 years. వాడు కూడా తాతకు తగ్గ మనవాడు అన్నట్టే ఉంటాడు. ఎక్కడైనా కూడా చాలా షార్ప్గా ఉంటాడు. మా ఇద్దరిని మించిపోతాడు. ఒక షార్ట్ ఫిల్మ్లో చేసి అవార్డు సంపాదించాడు. ఆ తర్వాత 1 dayలోను స్కేటింగ్ వితౌట్ సపోర్టింగ్ ఈ కేబిఆర్ పార్క్ దగ్గర చేస్తే అక్కడికి కమిషనర్ గారు వచ్చారండి. ఆ రోజు అందరికీ అవార్డ్స్ ఇవ్వడానికి వస్తే వీడిని చూసి పిలిచి వాడికి అవార్డు ఇచ్చారండి. వాడు త్వరలో వండర్ కిడ్ అవార్డు కూడా మన రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అందుకోవాలని కోరుకుంటున్నా.
అలాగే కొంచెం బాగా షార్ప్ అండి. గుహన్ Okay. వశిష్ఠ ఆడి పేరు, కొడుకు పేరేమో ప్రవీణ్. ప్రవీణ్ ప్రవీణ్. అవును. ఇది ప్రవీణ్. ఇది ఇట్లాగా ఇంకా బ్యాక్ వెళ్ళేది అంటే ఫెయిల్ అనేది ఇంక లేదు సార్. లేదు, ఆ స్టేజ్ దాటి ఫెయిల్ దాటిపోయింది, ఇంకా లేదు. సక్సెస్ అనేది ఇంకా ఉంది. ఉంది. అది ఏ రేంజ్ లో అందుకుంటారో అది అది